పత్రిక ఒక అద్భుతమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తుంది. అంటే ఒక వ్యక్తిగా నా బాధ్యత ఏమిటో తెలియచేస్తుంది, సమాజం పట్ల నా కర్తవ్యం ఏంటో తెలియచేస్తుంది. గృహస్థుగా అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక భార్యను నేను ఎలా చూసుకోవాలి, ఎంతవరకు నేను నా సాంగత్యాన్ని కొనసాగించాలి, ఒక భర్తగా నా బాధ్యత ఏమిటి, ఒక భార్యగా నా బాధ్యత ఏంటి, మా ఇద్దరి బ్రతుకులు సాగుతూ ఉంటే మధ్యలో పుట్టుకొచ్చినటువంటి మా ఇద్దరికి కలిగినటువంటి సంతానం పట్ల మా కర్తవ్యం ఎలా ఉండాలి, ఇలా ఒక్క అంశం కాదు, అనేక అంశాలు, ఒక్క కోణం కాదు, అనేకానేక కోణాలను స్పృశిస్తూ ఈ భజగోవిందం డబ్బు గురించి మాట్లాడుతుంది, సుఖం గురించి మాట్లాడుతుంది, ఇంటి గురించి మాట్లాడుతుంది, భార్య భర్త పిల్లలు బంధువులు స్నేహితులు మిత్రులు ఆప్తులు సన్నిహితులు ఆత్మీయులు ఈ బాంధవ్యాల గురించి మాట్లాడుతుంది, జీవితం గురించి మాట్లాడుతుంది. ఆఖరికి మనం ఏదో రోజు ఒంటరి వాళ్ళం అవ్వాలి కనుక దాన్ని కూడా తెలియజేస్తుంది. అన్నిటినీ మన జీవితంలో ఎన్ని దశలైతే మనం ఎదుర్కోబోతామో, ఎన్ని ఫేజెస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఎన్ని దశలైతే మనం ఎదుర్కోపోతామో ఆయా దశల్లో ఎలా ఉంటాం, మనం ఎలా ప్రవర్తిస్తాం, అసలు అమేజింగ్. శంకరులు అంత గొప్ప మానసిక వైద్య నిపుణులు, అంటే మానసిక తత్వాన్ని మనోధర్మాన్ని అద్భుతంగా రంగరించి మన ముందు ఉంచినటువంటి గ్రంథం ఈ భజగోవిందం. నేను అందరికీ ఎప్పుడూ ఒక మాట అంటాను, భగవద్గీత కన్నా ఉపదేశసారం కన్నా ఉపనిషత్తుల కన్నా రామాయణ భారత భాగవతాల కన్నా అసలు మన భారతీయ వాంగ్మయాల యొక్క రుచిని మనం చూడాలంటే మొట్టమొదటి భజగోవిందాన్ని కనుక ఎవరైనా సరిగ్గా అధ్యయనం చేసి వింటే ఇంత ఉందా మన భారతీయత అని మనకు అర్థం చేస్తుంది ఈ ఒక్క భజగోవిందం. ఈ భజగోవిందం అందరికీ బాగా పాపులర్ అయినటువంటి గ్రంథం ఇది. అందులో మనం విష్ణు సహస్రనామంతో పాటు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేసినటువంటి ఆ భజగోవిందంతో ఇంచుమించు అందరికీ స్వరంతో సహా అందరికీ కంఠస్థమే. కానీ ఆ స్వరంతో అయితే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది చెప్పడం. సులభమైన శైలిలో నేను కూడా చిన్న స్వరంతో చెప్పిస్తాను. అయితే అసలు ఈ భజగోవిందం అనేటువంటిది ఏమిటనంటే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింజ్ కరణే. ఇది మకుటం. ఈ భజగోవిందం అనే గ్రంథానికి పేరు ఎందుకు వచ్చిందంటే ఆ శ్లోకం వల్ల వచ్చింది. మొట్టమొదట మొదలు పెట్టడమే భజగోవిందం భజగోవిందం అని మొదలు పెట్టారు. అయితే ఇది శ్లోకాల్లో పరిగణించకుండా దీన్ని మకుటంగా పరిగణిస్తారు. అయితే ఈ భజగోవిందం మొత్తం 30 శ్లోకాలు. దాంట్లో శంకర భగవత్పాదుల వారు 12 శ్లోకాల్ని రచిస్తారు మొట్టమొదట. ఆయన అనుయాయులు ఆ 12 శ్లోకాల్ని విని దానికి అనుబంధంగా వాళ్ళు 14 మంది ఉంటారు. ఆ 14 ఈ 12 శ్లోకాలకు అనుబంధంగా ఒక్కొక్క శ్లోకానికి వ్యాఖ్యానం ఇస్తూ 14 శ్లోకాలు రాస్తారు. 12 + 14 26 అవుతుంది. ఇదంతా అయిన తర్వాత శంకరులు దీన్ని చూసి ఆనందపడి వాళ్ళ యొక్క ఆ అనుబంధ శ్లోకాలను చూసి చాలా ఆనందపడి ఆయన ఉపసంహారం చేస్తూ అంటే కన్క్లూడ్ చేస్తూ ఆయన మరో 5 శ్లోకాలు తీసుకొస్తారు. ఇలా మొత్తం 30 శ్లోకాల భజగోవిందం. ఒక్క శ్లోకం మటుకు మకుటంగా పిలువబడుతుంది. ఇలా 31 శ్లోకాలు. అందుకనే శంకరులు 12 శ్లోకాలు మొట్టమొదట రాశారు కనుక దీన్ని 12 మంజరికా స్తోత్రం అని కూడా ఒక పేరుంది దీనికి. అంటే 12 అని అంటే 12 మీ అందరికీ తెలుసు. మంజరి అని అంటే పుష్పగుచ్చాలు. మంజరి అని అంటే పుష్పగుచ్చం. అంటే 12 పుష్పాలని ఒక బొకేగా తయారు చేసి ఆయన మనకు అందించారు. అంటే ఎవరి దగ్గరికైనా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా
ఎవరినైనా ఒక పెళ్లిలో వధూవరుల్ని చూడడానికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా గిఫ్ట్ వస్తు రూపంలో ఇస్తాము, కానీ ఒక బొకే పట్టుకెళ్ళి ఇస్తాం పుష్పాలు. ఎందుకు తెలుసండి ఆ పుష్పాలను ఇస్తాం? పువ్వు అనేటువంటిది మనలో ఉన్నటువంటి సాత్వికతకు, ప్రేమకు, ఆప్యాయతకు చిహ్నం. అది చూడండి ఎంత రంగురంగులుగా, మృదువుగా, లేలేతగా, మంచి సుగంధాన్ని వెదజిమ్ముతూ ఎంత చక్కగా ఉంటుంది చూడడానికి. న్యాచురాలిటీ అన్నమాట. అంటే నేను నీకు ఈ పుష్పాన్ని పట్టుకొచ్చాను అని అంటే ఇది రంగులు వేసిన పుష్పం కాదు, సెంటు కొట్టిన పుష్పం కాదు, నేను తయారు చేసి అట్టముక్కలతో పేర్చినటువంటి రేకులు కాదు, ఇది ప్రకృతిలో స్వతహాగా వచ్చినటువంటిది. ఈ రంగు కానీ, ఈ సుగంధం కానీ, ఈ రేకులు కానీ, ఈ అందం కానీ ఇవన్నీ స్వచ్ఛమైంది, పరిశుద్ధమైంది, స్వతహాగా ఆవిర్భవించింది. అలాగనే నా బంధం కూడా నీతోటి స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, ప్రేమపూర్వకంగా ఉంటుందని తెలియచెప్పుకోవడం కోసం మనం ఒక పుష్పాన్ని పట్టుకెళ్ళి ఎవరికన్నా ఇస్తాం. ఇదే అర్థం అందులో. అందుకనే పువ్వును తీసుకోగానే అవతల వ్యక్తి కూడా ఎంత కఠినంగా ఉన్నా మృదువు అవుతాడు, వాడు తేలిక పడతాడు. కాబట్టి ఇక్కడ శంకరులు కూడా ఈ 12 పుష్పాలని ఒక గుచ్ఛంగా ఉంచి మనకు ఇస్తున్నారు. నువ్వు కూడా ఈ 12 పుష్పాలని తీసుకుని ఏదో తలలో పెట్టుకోవడమో, లేకపోతే పక్కన పెట్టేయడమో, లేకపోతే ఎక్కడో కాకుండా దీన్ని ధారణ చెయ్యి అని మనకు అందిస్తున్నారు. అందుకనే దీని గురించి అంటారు, 12 మంజరికాభి విద్యా నిపుణై శ్రీమద్ శంకర శరణై వైయాకరణస్య ఏషః ఉపదేశోభూత్. అయితే దీని గురించి ఆయన ఏమంటారనంటే, ఈ భజగోవింద స్తోత్రం ఎందుకు ఆయన చెప్పవలసి వచ్చింది, దాని గురించి మొట్టమొదటి శ్లోకంలోనే మనకు ఉపోద్ఘాతం ఇస్తారు. ఏమిటనంటే, ఒకసారి శంకర భగవత్పాదుల వారు కాశీలో గంగా స్నానం చేసి విశ్వనాథుడి దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉంటే ఆ మూలన ఒక ముసలి వ్యక్తి రేపో మాపో ప్రాణం పోతుంది. ఆయన కూర్చుని సంస్కృత పాఠం చదువుతూ ఉంటారు. డుక్రింజ్ కరణే డుక్రింజ్ కరణే డుక్రింజ్ కరణే డుక్రింజ్ కరణే. దీని గురించి వస్తుంది, నేను చెప్తాను. నేను చూసి, అయ్యా ఎందుకు ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటావు? ఉపనిషత్తులు, వేదాలు తెలుసుకోవాలంటే సంస్కృతం కావాలి కదా. సంస్కృతం తెలియకపోతే ఏం అర్థం కాదు కదా. కాబట్టి సంస్కృతాన్ని ఇప్పుడు, వ్యాకరణ శాస్త్రాన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నానంట. ఓహోహోహో, ఇక రేపో మాపో తల పడిపోయే పరిస్థితి వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు సంస్కృత వ్యాకరణం మొదలు పెడితే ఖచ్చితంగా 8-9 ఏళ్లు పడుతుంది. నువ్వు ఉంటావో లేవో తెలియదు. ఈ వ్యాకరణం అయిపోయిన తర్వాత వేదాంతంలోకి నువ్వు వెళ్ళి విషయాన్ని పొందేది ఎప్పుడయ్యా అని నవ్వుకుని ఆయన మొదలు పెడతారు. ఆయనని ఆశీర్వదిస్తూ, ఆయన అనుగ్రహిస్తూ, జగద్గురువు కదండి. గురువుల యొక్క దృష్టి ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద ఎలా పడుతుందో చెప్పలేదు. ఆయన ఆ రోజు తరించాలి. ఆ శివుడి సన్నిధిలో కూర్చుని రోజు డుక్రించి కరణే అని వ్యాకరణం చదువుతున్నాడు. ఆ పరమశివుడే అనుకున్నాడు వీడిని ఏదోలా ఉద్ధరించాలి అని. ఆ శంకరుల రూపంలో ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ శంకరులు ఈ భజగోవింద శ్లోకాల్ని ఆయన ముందు బోధిస్తారు, ఉపదేశిస్తారు. అంటే ఆయన నిమిత్తంగా పెట్టుకుని మనందరికీ చెప్పారు. అయితే ఎలా చెప్పారు ఏంటనేటువంటిది ఇవన్నీ మనం ఒకసారి నేను శ్లోకం చెప్తాను మీకు. ఆ శ్లోకంతో పాటు మీరు చెప్పండి, తర్వాత దాని అర్థం చూస్తాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే. సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృంకరణే. ఇది మకుటమే. అంటే భజగోవిందంలో ఏ శ్లోకం చెప్పుకున్నా మళ్ళీ ఇది ఒక్కసారి చెప్పుకోవాలి. ఎందుకనంటే ప్రతి దాని గురించి వ్యాఖ్యానిస్తారు, అద్భుతంగా చెప్తారు ఆయన. ఒక అంశం తీసుకుంటారు, నెక్స్ట్ వచ్చేటువంటి అంశం ఏంటంటే రెండో శ్లోకంలో మూఢజహేహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. అంటే ప్రతి శ్లోకము మనం చదువుకున్న తర్వాత ఈ మకుటాన్ని చదువుకోవాలి. ఇది నిజంగా మకుటమే. అయితే ఈ మకుటాన్ని చూద్దాం. అసలు ఈ ఒక్క శ్లోకం చాలా ఇన్పుట్ ఉంది ఇందులో. ఎక్కువ చెప్పుకుంటే సమయం తక్కువ కనుక వీలైనంత వరకు మ్యాక్సిమం చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ గ్రంథాన్ని ప్రారంభించడమే ఎంత గొప్పగా ప్రారంభించారు చూడండి. భజ భజ అంటే అర్థం ఏంటనంటే భజించు అని అర్థం, ఆరాధించు, భజించు అని అర్థం. ఎవరిని భజించాలి? గోవిందం భజ, గోవిందుణ్ణి భజించవయ్యా అని అర్థం. అయితే ఒక్కసారి భజ గోవిందం తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పి ఆయన మార్చుకోవచ్చు, కానీ 3 సార్లు చెప్పారు ఆయన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ 3 సార్లు చెప్పి తర్వాత ఏమన్నారు? మూఢమతే. అసలు ఆ ల్యాండింగ్ కూడా ఎంత గొప్పగా ఉంది చూడండి. 3 సార్లు చెప్పి మూఢమతి అని అక్కర్లేదు. ఎందుకన్నారు ఆయన అంటే గోవిందుణ్ణి భజించమంటే నువ్వు మళ్ళీ ఒక 200 300 ఇచ్చి ఓ కృష్ణుడి విగ్రహం పట్టుకొచ్చి ఇలా ఫ్లూట్ పట్టుకుని నిలబడి ఉన్నదాన్ని అఖండనామ సంకీర్తన చేసేసి తులసిమాలలు వేసేసి ఇంకా నాకంటే గొప్ప భక్తులు లేవనుకొని విర్రవీగుతామేమో ఓ మూఢమతే. కాబట్టి ఇక్కడ భజగోవిందం అంటే శంకరులు కేవలం కృష్ణుణ్ణి పూజించు అనే మాటే అయితే మూఢమతే అని చెప్పక్కర్లేదు. ఇక్కడ 3 సార్లు వాడారు ఆయన భజ గోవిందం. దానికి ఒక అర్థం ఉంది. భజ గోవిందం దానికి ఇంకొక అర్థం ఉంది. గోవిందం భజ మూఢమతే. 3 అర్థాలు ఉన్నాయి ఇందులో. ఏంటనంటే మొట్టమొదట ఈ లోకంలో శంకరులు ఎవరిని గౌరవించినా గౌరవించకపోయినా మొట్టమొదట గౌరవించే తన గురువుని. ఎందుకు? న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే ఈ లోకంలో దైవం కూడా గొప్పవాడు కాదు అని కబీర్ దాస్ అంటాడు. భజ గోవిందం భజ గోవిందం